గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్రిప్టోంటర్స్. మనకి ఈరోజు మార్నింగ్ అయితే ఒక పోస్ట్ చేశాను కదా, డే 12 ఎయిటర్ పని ఇయర్ వ్యాలెట్. దాని మీద అయితే మీకు కంప్లీట్ గైడ్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. అంటే మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం వస్తుందని అయితే మీకు ఈ వీడియోలో అయితే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. మీరు ఇంకా మన ఛానల్ అయితే జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి గైస్. లింక్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ దెన్ మీరు ముందుగా మన ఛానల్ ఓపెన్ చేశాక అయితే మనకి ఇక్కడ ఇయర్ వ్యాలెట్ బాట్ అనేది ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేశాక మనకి సేమ్ మామూలుగా మీరు బాట్ చేస్తుంటే ఆ టైప్లో అయితే బాట్ ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం కంప్లీట్లీ డిఫరెంట్ గైస్. మనం నార్మల్ బాట్స్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది ఒక టాన్ కీపర్ వ్యాలెట్ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్లో ఇది ఒక వ్యాలెట్ గైస్. ఈ వ్యాలెట్లో మనం స్వాప్స్ అండ్ బ్రిడ్జింగ్ అలాంటివి అయితే చేయొచ్చు. మనం క్రియేట్ వ్యాలెట్ క్లిక్ చేశాక మనకి యూజర్ నేమ్ అయితే చూపిస్తుంది. అండ్ దాని కింద వచ్చేసరికి ఇక్కడ మనకి సీట్ ఫేస్ అని ఉంది కదా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో మన సీట్ ఫేస్ 12 వర్డ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇది ఎక్కడైనా సేవ్ చేసుకోండి గైస్. మీరు ఇదైతే ఎవరికి షేర్ చేయకండి, బికాజ్ మనం ఈ ఫేస్కే షేర్ చేయడం వల్ల మనం అయితే వ్యాలెట్ లాస్ అవుతాం. లైక్ ఇప్పుడు మనం వ్యాలెట్ని వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినప్పుడు మనం ఆ వ్యాలెట్ ఫేస్కి ఎవరికైనా షేర్ చేస్తే, సో మీరు ఇది ఎక్కడైనా సేవ్ చేసుకోండి అండ్ డోంట్ షేర్ ఇట్ టు ఎనీబడి. అండ్ దెన్ మనం ఇది సేవ్ చేసాక ఇక్కడ కాపీ దాని మీద క్లిక్ చేసి మీరు ఎవరికైనా మీ వ్యాలెట్లో ఎక్కడైనా సేవ్ చేసుకోండి గైస్ ఈ వ్యాలెట్ ఫేస్కి అనేది. దెన్ క్రియేట్ క్లిక్ చేశాక మనకి వ్యాలెట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది ఒక మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి అయితే ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఈరోజు మన వ్యాలెట్ క్రియేట్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చాక మనకి ఇక్కడ క్లెయిమ్ 0.01 అనేది ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనం కంటిన్యూ క్లిక్ చేసి స్టార్ట్ మైనింగ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకి ఇక్కడ ఫాలో హార్ట్ అప్డేట్స్ అనేది దాని మీద క్లిక్ చేయండి. మనం ఇది ఫాలో అయినందుకైతే మనకి 0.01 హార్ట్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం జస్ట్ ఫాలో క్లిక్ చేయండి. అండ్ దెన్ మనం జాయిన్ అయ్యాక మనైతే బ్లాక్ వచ్చి మీరు క్లెయిమ్ హార్ట్ అనేది క్లిక్ చేయండి. ఇది కూడా అంతే, మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి అయితే ఉంటుంది. సో వెయిట్ చేయండి ఇది కంప్లీట్ అయ్యేంత వరకు. కంప్లీట్ అయ్యాక ర్యాండమ్గా స్క్రీన్ మీద ఎక్కడో చోటు ట్యాప్ చేయండి గైస్. దీని మీద కంప్లీట్ అయ్యాక మీరు ఇక్కడ చెక్ న్యూస్ అనగా మనం డైలీ వచ్చేసి ఇక్కడ చెక్ న్యూస్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ క్లెయిమ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి అయితే మనం టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం క్లెయిమ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ క్లెయిమ్ ఆప్షన్ అయితే చూపించట్లేదు. మీరు ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. స్టోరేజ్ అని ఉంది కదా, ఈ స్టోరేజ్ వచ్చేసరికి మనకి ఎవరీ 2 అవర్స్కి అయితే ఫిల్ అవుతుంది. సో మనం ఫిల్ అవుతానే మనం అయితే క్లెయిమ్ చేసుకోవాలి. మనం అలా క్లెయిమ్ చేసుకోకపోతే ఫర్దర్గా టోకెన్స్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1246 అవుతుంది కదా, నెక్స్ట్ మనం 246 లోపల అయితే మనం టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఒకవేళ క్లెయిమ్ చేసుకోలేదనుకో 246 నుంచి అయితే టోకెన్స్ న్యూ టోకెన్స్ అయితే మైన్ అవ్వగా మన బ్యాలెన్స్ అనేది అక్కడితో స్టాప్ అవుతుంది. సో మనం మళ్ళీ క్లెయిమ్ చేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది టోకెన్స్ అనేవి. సో మీరైతే దీన్ని మనం ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ మీరు ఇక్కడ బూస్టర్ ఉందో బూస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఫస్ట్ ఉంది గైస్ స్టోరేజ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకి ఇక్కడ చూడొచ్చు మనకి 0.2 సెకండ్ ఇక్కడ చూడండి 0.2 అనేది చూపిస్తాను కదా, అది వచ్చేసి మనం అప్గ్రేడ్ చేయడానికి కావాల్సిన బ్యాలెన్స్ గైస్. మీతో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి తక్కువ ఇస్తారు కాబట్టి మనం 0.2 అయితే మీతో అవైలబుల్ ఉండదు. మనం టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మనం అప్గ్రేడ్ చేయడానికి మనకు కొంచెం బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో మీరైతే ఈ టాస్క్ అనేది లాస్ట్లో మనం కొన్ని టాస్క్లు అయితే చూపిస్తాను మనకి మనం ఎలా అరేంజ్ చేయాలని. ఆ టాస్క్లని కంప్లీట్ చేసిన తర్వాత అయితే మీరు ఇదైతే అప్గ్రేడ్ చేసుకోండి. అప్గ్రేడ్ చేయడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే ఇక్కడ చూడొచ్చు లెవెల్ 1లో అయితే 2 అవర్స్ అని ఉంది కదా, ఆల్రెడీ చెప్పాను కదా మనం ఎవరి 2 అవర్స్కి అయితే క్లెయిమ్ చేయాలని. మనం లెవెల్ 2కి ఇంక్రీజ్ చేయడం వల్ల మనం ఎవరి 3 అవర్స్కి అయితే క్లెయిమ్ చేయాలా, లెవెల్ 3 లెవెల్ 4 అలా అయితే ఉంటాయి. మనం 24 అవర్స్ వరకు అయితే ఇంక్రీజ్ చేసుకో. 24 అవర్స్ కంటే మనం ఎవరి 1 డే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ టైంలో క్లెయిమ్ చేస్తాం, నెక్స్ట్ డే ఈ టైం వరకు మనకైతే మైన్ అవుతూనే ఉంటుంది నాన్ స్టాప్గా. సో మనం నెక్స్ట్ డే ఈ టైంలో అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు టోకెన్స్. సో మనకి అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది నెక్స్ట్ అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒక బ్రో అయితే టెలిగ్రామ్లో అయితే డౌట్ అడిగాడు, బ్రో మనం ఇది అప్గ్రేడ్ చేసుకోవడం బెటర్ అంటారా లేకపోతే టోకెన్స్ని మైన్ చేసినట్టు అలాగే క్లెయిమ్ చేసి ఉంచుకోవడం మేలని అడిగారు. బ్రో బెటర్ మీరు అయితే లెవెల్ 6 ఎవరి 6 అవర్స్ క్లెయిమ్ చేసుకునేదైతే అప్గ్రేడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ పైన మనకి అమౌంట్ ఎక్కువ అవుతుంది. బట్ లెవెల్ 6 వరకు అంటే మనం పర్లేదు తక్కువ టోకెన్స్లోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి అప్ టు 6 అవర్స్ వరకు అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోండి. నా సజెషన్ కూడా అదే గైస్, మీరు ఇక్కడ 3 అవర్స్ ఉంది కదా అక్కడ 6 అవర్స్ వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి అండ్ దెన్ స్టాప్ చేయండి. ఎందుకంటే ఆ పైన మనకి టోకెన్స్ అండ్ దెన్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి బూస్టర్స్లో మనం ఇప్పుడు ఫస్ట్ స్టోరేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, సెకండ్ వచ్చేసి ఫైర్ ప్లేస్ వచ్చేసరికి మనకి మైనింగ్ స్పీడ్ గైస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చెక్ చేసుకోండి మనకి ఇక్కడైతే 0.005 హార్ట్ టోకెన్ ఫర్ అవర్ అనేది ఉంది కదా, మనం అదైతే ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ బూస్టర్స్లో సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఫైర్ ప్లేస్ అనేది, ఇందులో అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు గైస్. ఇది ఎలాగంటే ఇప్పుడు మనం 24 అవర్స్ అయితే అప్గ్రేడ్ చేసాం, 6 అవర్స్ అయితే అప్గ్రేడ్ చేసాం అనుకోండి, ఎవరి 6 అవర్స్ అంటే ఎవరి 1 అవర్కి మనకి 0.05 హార్ట్ టోకెన్ అయితే మైన్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం ఎవరి 1 అవర్కి 0.05 అంటే నెక్స్ట్ 2 అవర్స్కి 0.01 అయితే
ఇంక్రీజ్ అవుతుంది. అలా ఎవరి 1 అవర్కి మనకి 0.05 ప్లస్ అవుతూ పోతుంది. అప్ టు మన 6 అవర్స్ వరకు అయితే అలా ప్లస్ అవుతుంది. సో మనం దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల మనకి ఎవరెవరికి మనకు వచ్చే హార్ట్ టోకెన్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అలా మీరు ఇది కూడా 0.1 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇది కూడా అప్గ్రేడ్ చేసుకోండి గైస్. అండ్ దెన్ మైనింగ్ స్పీడ్ గైస్. ఇది ఎలాగంటే మనం మల్టిప్లైయర్, ఇప్పుడు మనం దీనికైతే మనం ఇన్వెస్ట్ చేసే పని అయితే లేదు, జస్ట్ మనకు కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు. ఆ టాస్క్లు కంప్లీట్ చేసినందుకైతే మనం మైనింగ్ స్పీడ్ని అయితే మల్టిప్లై చేస్తారు. లైక్ ఇప్పుడు మీతో ఫస్ట్ మీరు 5 ప్లేస్లో ఉన్న దీని అయితే అప్గ్రేడ్ చేయండి. ఇది అప్గ్రేడ్ చేసిన తర్వాత ఈ సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. బేసిక్ వుడ్ అనేది అయితే 5 ప్లేస్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత అయితే ఈ టాస్క్లోకి వెళ్ళండి. ఎందుకంటే మనం ఇందులో మనం మ్యాక్స్ ఇప్పుడు లెవెల్ 5 or 6కి వెళ్ళాక మనకి అప్ టు 0.1 అలా వస్తుంది అనుకుంటా. ఇప్పుడు 0.1 వచ్చిన తర్వాత మనం మల్టిప్లేయర్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం ఇప్పుడు వరకు 0.1 చేసాం కదా, అది మల్టిప్లై అవుతుంది కదా. ఇప్పుడు 0.1 into 0.2 మల్టిప్లై అవుతుంది. అలా మనకి మల్టిప్లై అయితే అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను నేను గైస్. మల్టిప్లైయర్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరు 1 అవర్కి 1 టోకెన్ అయితే మైన్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయడం వల్ల 2x అయితే అవుతుంది గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 1 వచ్చేది 2 అవుతుంది. అలా అంటే మనకి ఎగ్జాక్ట్ 2 అయితే ఇక్కడ ఇచ్చారు కదా 1.2 అని, అంటే 0.2% అయితే ఇంక్రీజ్ అవుతుంది. అలా మనం లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ మనకైతే మైనింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎలా కంప్లీట్ చేయాలి బ్రో అంటే, మీరు ఇక్కడ ఓపెన్ మిషన్స్ ఉంది, ఇందులో వెళ్ళాక మనకి కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు కదా, లైక్ డౌన్లోడ్ మొబైల్ యాప్ని. మీరైతే డౌన్లోడ్ మొబైల్ యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం టాస్క్ అయితే కంప్లీట్ చేసేపండి. జస్ట్ కంప్లీటెడ్ అనేది క్లిక్ చేయండి. టాస్క్ అనేది ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది ఏంటి అంటే బ్రోస్ మొబైల్ యాప్స్ లైక్ ఇప్పుడు మనం ట్రస్ట్ వ్యాలెట్, ఇప్పుడు టెలిగ్రామ్లో వ్యాలెట్ ఉంటుంది కదా, మనం దానికి సపరేట్గా టాన్ కీపర్ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. సేమ్ హియర్ వ్యాలెట్ కూడా వాళ్ళంటే ఒక మొబైల్ యాప్ అయితే క్రియేట్ చేశారు. దాన్ని హియర్ మొబైల్ యాప్ సేమ్ టాన్ కీపర్ టైప్లో ఉంటుంది. దాంట్లో కూడా మనం స్వాప్స్ ఇలాంటివన్నీ అయితే బై అండ్ సేల్ అయితే చేయొచ్చు. అండ్ దెన్ సెకండ్ టాస్క్ యాడ్ 0.5 నియర్. ఈ టాస్క్ అని మనకి ఫర్దర్గా అయితే చెప్తాను గైస్. ఇన్వెస్ట్మెంట్ టాస్క్లో యాడ్ $5 అనేది అయితే మనకు ఫర్దర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెఫర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేసినందుకు కూడా మనకి మిషన్స్ అనేది అయితే కంప్లీట్ అవుతాయి. సో మీకు ఇవన్నీ ఫర్దర్గా అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెఫర్ ఫ్రెండ్ అనేది మీరు జస్ట్ ఇక్కడ లింక్ ఉంటుంది, లింక్ కాపీ చేసి అయితే మీ ఫ్రెండ్కి షేర్ చేసి మీ ఫ్రెండ్ని అయితే రెఫర్ చేయొచ్చు. ఈ 2 టాస్క్ మిడిల్లో ఉన్న 2 టాస్క్ అనేది మీకు ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ మీకు ఇప్పుడు 3 టాస్క్లు ఏంటో అనేది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దెన్ మనకి నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి గైస్ ఇన్వెస్ట్మెంట్ టాస్క్లు. ఇవి ఎలా చేయాలని అయితే మీకు ఇప్పుడు చెప్తాను. జస్ట్ మీరు హోమ్ స్క్రీన్లోకి వచ్చాక ఇక్కడ మిషన్స్ అయితే ఉంటుంది కదా లాస్ట్లో, అందులోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక మనకి ఇక్కడ చూడొచ్చు BNB డిపాజిట్, ట్రాన్, హాట్ వ్యాలెట్ అని మనకైతే కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు. మనం ఈ టోటల్ టాస్క్లు అన్ని కంప్లీట్ చేసినందుకు అయితే మనకి గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూపిస్తుంది కదా, మనకైతే టోటల్ టాస్క్లు అన్ని కంప్లీట్ చేసినందుకైతే మనకి 11.51 హార్ట్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసేదానికి మనకు అరౌండ్ ఒక $1 అయితే కాస్ట్ అవ్వచ్చు గైస్. జస్ట్ మనం BNB టాస్క్ అండ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడానికి $0.5 to $0.6 అయితే కాస్ట్ అవుతుంది. సో మనకి ఆ టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలని అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా మీరు ఇక్కడ ఫస్ట్ టాస్క్ అయితే ఉంది కదా టాన్ అని, దాని మీద క్లిక్ చేశాక మనకి ఫస్ట్ టాస్క్ వాచ్ వీడియో ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఇందులో మనం వాచ్ క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్లో అయితే వెళ్తుంది. సో మీరు జస్ట్ ఆ ట్యాబ్ అయితే క్లోజ్ చేసి మళ్ళీ టెలిగ్రామ్లోకి వచ్చేసాక మనకి ఒక వర్డ్ అయితే అడుగుతుంది. లైక్ మీరు క్యాట్స్ అండ్ బ్లమ్లో అయితే చేసింటారు కదా, సేమ్ అదేవిధంగా అయితే మనకు పాస్వర్డ్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి ఫాస్ట్ గైస్. మీకు ఈ వర్డ్స్ అన్నీ అయితే మనకి టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. బ్రోస్ మీకు కానీ ఒకవేళ కీప్యాడ్ రాకపోతే మీరు జస్ట్ కాపీ చేసుకొని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మనం టాస్క్ కంప్లీట్ చేశాక మనకైతే టాస్క్ కంప్లీట్ అయ్యి మనకి 0.something హార్ట్ టోకెన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. వ్యాలెట్ 0.1 హార్ట్ టోకెన్ అయితే మనకు వ్యాలెట్లోకి ప్రొవైడ్ చేస్తారు. కొంచెంసేపు అయితే వెయిట్ చేయండి గైస్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకైతే 0.1 అయితే హార్ట్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ మనం మోర్ మిషన్స్ అయితే క్లిక్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి డిపాజిట్ 0.3 టాన్ టోకెన్. ఈ టాస్క్ కంప్లీట్ చేసినందుకు మనకి 2 హార్ట్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి మనకి హార్ట్ టోకెన్ 0.3 టాన్ అనేది అయితే డిపాజిట్ చేయాలి. అది ఎలా డిపాజిట్ చేయాలి బ్రో అంటే, మీరు జస్ట్ బ్యాక్ వచ్చి హోమ్ పేజ్లోకి రండి. హోమ్ పేజ్లోకి వచ్చాక మనకి ఇక్కడ డిపాజిట్ అనేది ఉంటుంది గైస్. ఇక్కడ టాప్లో డిపాజిట్ అని ఉంది కదా, మనం అందులో వచ్చేసరికి మనం 0.3 అయితే టాన్ అయితే డిపాజిట్ చేయాలి. సో మరి డిపాజిట్ మీద క్లిక్ చేశాక మనకి బై అండ్ సెల్ అయితే ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ టాస్క్ గైస్ ఓపెన్ వ్యాలెట్ అడ్రస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ టాన్ అయితే ఉంది గైస్. మనకి ఇవన్నీ నెట్వర్క్స్ లైక్ ట్రాన్, సోలానా, నియర్, టాన్ ఇలా నెట్వర్క్స్ ఇవన్నీ. మనం ఇందులో ఇప్పుడు ఫస్ట్ టాన్ అయితే ఎలా డిపాజిట్ చేయాలో చూపిస్తాను. జస్ట్ మీకు టాన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూడొచ్చు QR కోడ్ అండ్ మన అడ్రస్ అయితే వచ్చింది. ఇది మన అడ్రస్ గైస్. మీరైతే దీని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేశాక మనకి 1 minute గైస్,
కాపీ చేశాక మీ టాన్ కీపర్ వ్యాలెట్ ఆర్ ఎక్స్చేంజ్ నుంచి అయితే దీనికి 0.3 టాన్ టోకెన్ అయితే సెండ్ చేయండి. ఒకవేళ మీకు ఈ టాన్ సెండ్ చేసుకోవడం రాకపోతే నాకైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ చేయండి. మీకు ఈ టాన్ అయితే నేను సెండ్ చేస్తాను, ఫ్రీ కాదు గైస్ అమౌంట్కి. మీకు ఒకవేళ టాన్ సెండ్ చేసుకోవడం రాదు అంటే మన గ్రూప్లో అయితే మెసేజ్ చేయండి. నేను ఎంతమందికి కావాలో దాన్ని బట్టి అయితే బై చేసి అయితే మీకు సెండ్ చేస్తాను. అండ్ దెన్ మీరు ఈ అడ్రస్ అయితే నాకు షేర్ చేయండి మీకు తెలియకపోతే. అండ్ దెన్ మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం డిపాజిట్ చేసిన టోకెన్ ఏదైతే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ టోకెన్స్ అని ఉంది కదా, హాట్ టోకెన్ ఉంది కదా, మనం ఇక్కడ యాడ్ టోకెన్ క్లిక్ చేసి ఇక్కడ నెట్వర్క్స్లో టాన్ అయితే సెలెక్ట్ చేశాక మనం ఇక్కడ సెర్చ్ టోకెన్లో టాన్ అయితే సెర్చ్ చేయండి గైస్. సెర్చ్ బటన్ అయితే వర్క్ అవుతుంది. మీరు టాన్ అయితే టైప్ చేయండి. ఒకవేళ టాన్ టైప్ అవ్వకపోతే మీరు జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీకు ఇక్కడ టాన్ అయితే ఉంది కదా, టాన్ అయితే సెలెక్ట్ చేయండి గైస్. యాక్టివేట్ చేశాక మీరైతే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు టాన్ అయితే చూపిస్తుంది. మీకు డిపాజిట్ చేసిన అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడైతే మీకు ఎంత డిపాజిట్ చేస్తారా అనే అమౌంట్ అయితే చూపిస్తుంది. మనం విత్డ్రా కూడా ఇక్కడ నుంచే ఈ సెక్షన్ నుంచి అయితే చేయొచ్చు. మీరు విత్డ్రా చేయాలంటే ఏం లేదు, జస్ట్ మీరు ఈ టోకెన్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తాను. అది కూడా మీకు చూపిస్తాను ఎలా విత్డ్రా చేయాలని కూడా. జస్ట్ మీరు ఇక్కడ టాన్ అయితే యాడ్ చేశాక డిపాజిట్ చేశాక 0.3 టాన్. మీరు మిషన్స్లోకి వెళ్ళండి. మిషన్స్లోకి వెళ్ళి అయితే మనం 1 మినిట్ ఇందులోకి వచ్చేసి డిపాజిట్ 0.3 ఆ టాస్క్ మీద క్లిక్ చేసి క్లైమ్ 0.2 హార్ట్ అనే క్లిక్ చేయండి. నేను డిపాజిట్ చేయలేదు కాబట్టి నాకు టాస్క్ అయితే ఫెయిల్ అవుతుంది. బట్ మీరు డిపాజిట్ చేశాక అయితే క్లెయిమ్ క్లిక్ చేస్తే మనకి 0.2 హార్ట్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నాకైతే ఇప్పుడు ఫెయిల్ అయింది గైస్. ఇప్పుడు మీకు మీరు 0.3 టోకెన్ టాన్ అయితే డిపాజిట్ చేశాకైతే మీరు ట్రై చేయండి, డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ లాస్ట్ టాస్క్ ఏంటంటే కనెక్ట్ 3 యాప్స్. ఇది ఎలా చేయాలనేది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ మనకి సెకండ్ టాస్క్ వచ్చేసి టాన్ ట్రాన్సాక్షన్లో మనకి లాస్ట్ టాస్క్ అనేది నేను లాస్ట్లో చెప్తాను నేను కనెక్ట్ 3 యాప్స్ అనేది. అండ్ దెన్ మన సెకండ్ వచ్చేసరికి బిఎన్బి గైస్. బిఎన్బిలో మనం ఎలా చేయాలంటే ఇది కూడా సేమ్ అబోవ్ చేసినట్టే. ఇందులో వెళ్ళాక మనకి ఇక్కడైతే కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు. ఈ టాస్క్లు కంప్లీట్ చేసినందుకు మనకు టోటల్గా 5 హార్ట్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎలా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ టాస్క్ జాయిన్ గ్రాఫ్ అని ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వెయిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఐ థింక్ ఇదైతే కంప్లీట్ అయినట్టయితే ఉంది గైస్. ఒకవేళ చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసాక మనకి ఇక్కడ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. 1 మినిట్. మీకు ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనేది ఆప్షన్ ఉంటుంది గైస్, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం గెట్ వ్యాలెట్ 1 మినిట్ గైస్. మీకు మళ్ళీ ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనేది వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అయితే మన వ్యాలెట్కి పాపప్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి. మనం ఇందాక టాన్లో ఒక వ్యాలెట్ అది లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, దానికి ఇది ఒకటి కంప్లీట్ అవుతుంది గైస్. 1 మినిట్. మనకి ఇక్కడ లాస్ట్ కనెక్ట్ 3 యాప్స్ ఉంది కదా, మనం ఇందులో ఒక యాప్ అయితే కనెక్ట్ చేసినట్టు అవుతుంది ఈ గ్రాఫ్ అనే యాప్ కనెక్ట్ చేయడం వల్ల. అండ్ దెన్ రిమైనింగ్ 2 అయితే ఉంటాయి, అవి కూడా ఫర్దర్గా అయితే కంప్లీట్ చేస్తాం. ఇది మీరు వెయిట్ లిస్ట్ అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్లో లేదు, సో మీరైతే వెయిట్ చేయండి గైస్. ఇది నాకు తెలిసినంతవరకు ఒక వెయిట్ లిస్ట్ అయితే ఇంకా రాదు, సో ఈ టాస్క్ కూడా స్కిప్ చేయండి. సో మీరు ఆ టాస్క్ అయితే స్కిప్ చేసేసి ఫర్దర్గా నెక్స్ట్ టాస్క్లో అయితే వెళ్ళండి. ఫాలో టాస్క్ జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేస్తే మన ట్విట్టర్కి అయితే ఫార్వర్డ్ అవుతుంది. జస్ట్ మీరు ఆ ట్యాబ్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఈ ట్యాబ్లోకి వచ్చేసి మీరు జస్ట్ ఇక్కడ క్లెయిమ్ అనేది వస్తుంది, మీరు క్లెయిమ్ క్లిక్ చేయండి గైస్. మీకు ఇక్కడ క్లెయిమ్ 0.05 అనేది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ టోకెన్ అయితే క్లెయిమ్ అవుతుంది. చూడవచ్చు మనకు అదైతే టాస్క్ అయితే కంప్లీట్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి డిపాజిట్ బిఎన్బి గైస్. వాళ్ళైతే మనకి పర్టికులర్గా ఇంత అమౌంట్ అయితే డిపాజిట్ చేయాలని అయితే చూపించలేదు, మనం జస్ట్ బిఎన్బి డిపాజిట్ చేస్తే టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. బట్ మనకి థర్డ్ టాస్క్ వచ్చి మేక్ ఏ $5 స్వాప్ అనేది ఉంది. సో మనం మినిమం $5 అబోవ్ అయితే డిపాజిట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ $6 or $7 అయితే డిపాజిట్ చేయండి. నా రికమెండేషన్ అయితే ఒక $7 అయితే డిపాజిట్ చేయండి. ఇందులోకి మనం ఎలా డిపాజిట్ చేయాలి బ్రో అంటే మనం జస్ట్ హోమ్ పేజ్కి అయితే వెళ్ళండి. వెళ్ళాక సేమ్ ఇందాక మనం టాన్ ఎలా అయితే డిపాజిట్ చేసామో అలాగే డిపాజిట్ సెక్షన్లోకి వెళ్ళి ఓపెన్ వ్యాలెట్. అండ్ ఇక్కడ మనం గైస్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ చెక్ చేసుకుని బిఎన్బి అండ్ ఓపీ బిఎన్బి అని 2 అయితే ఉంటాయి. మనం కావాల్సింది బిఎన్బి. ఇది గైస్ మనం డిపాజిట్ చేయాల్సింది ఇది. మీరు ఓపీ బిఎన్బి అయితే సెలెక్ట్ చేయకండి, ఇది రాంగ్. మీరు బిఎన్బి అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మనకైతే ఈ అడ్రస్ వస్తుంది కదా, ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. 1 మినిట్. ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకొని ఈ అడ్రస్కి మనం బిఎన్బి అయితే సెండ్ చేయాలి.
బ్రోస్ మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. నేనైతే బిఎన్బి డిపాజిట్ చేశాను. బిఎన్బితో పాటు నాతో ఆల్రెడీ 3 టోకెన్స్ నేను ఆల్రెడీ ఇంకో వ్యాలెట్లో అయితే స్వాప్ చేసింది. సో అందుకని అయితే ఆ 3 టోకెన్స్ని అయితే ఇందుకైతే షేర్ చేశాను. ఈ టాస్క్ అని ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ నాతో అయితే 3 టోకెన్స్ ఉన్నాయి. సో లాస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయినట్టు. సో మీకు ఓన్లీ బిఎన్బి డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఎలా చేయాలంటే మీరు బిఎన్ మీద అయితే క్లిక్ చేయండి. చెప్పాను కదా, మీరు మినిమం ఒక $8 ఆర్ $7 అయితే డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేశాక మీరు బిఎన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ స్వాప్ అనేది ఉంది కదా, ఇక్కడ 1 మినిట్, ఇక్కడైతే స్వాప్ అనేది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేశాక మనకి ఇక్కడ అబో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్లో చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి బిఎన్బి ఉంటుంది, ఇక్కడ యూఎస్డిటీ ఉంటుంది, అండ్ దెన్ ఇక్కడ మన నెట్వర్క్ అనేది ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లాస్ట్లో నెట్వర్క్ ఉంది కదా గైస్, ఈ నెట్వర్క్ని వచ్చేసరికి మీరు బిఎన్బిలోకి అయితే ఇక్కడ మీకు అదర్ వ్యాలెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాన్లో ఉందనుకో, మీరైతే దాన్ని బిఎన్బిలోకి అయితే స్విచ్ చేయండి. స్విచ్ చేశాక మీరు ఇక్కడ బిఎన్బి టు యూఎస్డిటీ ఉంది, యూఎస్డిటీ తీసేసి మీరు ఎనీ అదర్ టోకెన్ లైక్ డీడీ టోకెన్ అనేది ఉంది కదా, డీడీ టోకెన్ ఆర్ నియర్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నా సజెషన్ అయితే నియర్ ఆర్ డీడీ ఈ హ్యాపీ టోకెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే హ్యాపీ సెలెక్ట్ చేసుకున్నాను. 1 మినిట్, ఆ డీడీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా. డీడీ సెలెక్ట్ చేశాక ఇక్కడ అమౌంట్ అయితే ఉంటుంది కదా, మనం యూఎస్డిటీ అయితే సెలెక్ట్ చేయండి. యూఎస్డిటీ సెలెక్ట్ చేసి $5 అయితే ఎంటర్ చేయండి. 5 పాయింట్ అలా సంథింగ్ అయితే ఎంటర్ చేయండి. 5.2 అలా సంథింగ్ ఎంటర్ చేసి మనకి ఇక్కడ స్వాప్ రివ్యూ చేసి, నాతో ఇప్పుడు అంత అమౌంట్ లేదు కాబట్టి తక్కువ ఉంది కాబట్టి నాకైతే రివ్యూ చూపించట్లేదు. మీకైతే రివ్యూ నేను అమౌంట్ లో ఎంటర్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను $1 అయితే ఎంటర్ చేశాను. $1 ఏం చేశాక నాకు ఇక్కడైతే రివ్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక మనం అయితే ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయమంటుంది గైస్. అక్కడ జస్ట్ మీరు స్వాప్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అయితే మనకైతే మన బిఎన్బి అనేది డీడీ టోకెన్లకి అయితే స్వాప్ అవుతుంది. నేను చేయట్లేదు ఇది, ఎందుకంటే నాతో ఆల్రెడీ 3 టోకెన్స్ ఉన్నాయి కాబట్టి నేను స్వాప్ చేయట్లేదు. మీకు ఇంకో టాస్క్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 1 మినిట్ గైస్, మనం టాస్క్ ఇప్పుడు ఆల్రెడీ మనం అయితే ఇప్పుడు $5 అయితే స్వాప్ కంప్లీట్ చేస్తాం. సో మీరు మిషన్స్లోకి వెళ్ళి బిఎన్బి అయితే క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ బిఎన్బి టాస్క్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే మనం బిఎన్బి డిపాజిట్ చేసాం కాబట్టి. జస్ట్ క్లిక్ చేయండి క్లెయిమ్. మనకి బిఎన్బి టాస్క్ కంప్లీట్ చేసినందుకు మన ఈ టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టాస్క్ అయితే కంప్లీట్ అయింది. మనం బిఎన్బి డిపాజిట్ చేసినందుకు అయితే 0.5 హార్ట్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ టాస్క్ మేక్ $5 ఆఫ్ స్వాప్. నేను ఇంకా $5 స్వాప్ చేయలేదు కాబట్టి నాకు ఈ టాస్క్ అయితే కంప్లీట్ అవ్వదు. బట్ నాతో ఆల్రెడీ 3 టోకెన్స్ ఉన్నాయి కాబట్టి నాకైతే ఈ లాస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది గైస్. ఎందుకంటే నాతో నియర్ బిఎన్బి అండ్ డీడీ టోకెన్ 3 టోకెన్స్ అయితే ఉన్నాయి. సో నాకు లాస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాతో 3 టోకెన్స్ ఉన్నందుకైతే నాకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయింది. అండ్ దెన్ మేక్ $5 స్వాప్. ఇది ఎలా చేయాలంటే చూపిస్తాను గైస్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే స్వాప్ మీద క్లిక్ చేసి స్వాప్లో మీరు ఫస్ట్ బిఎన్బి టు డీడీ అయితే స్వాప్ చేయండి గైస్ $5. అండ్ దెన్ ఎనీ అదర్ టోకెన్. నా సజెషన్ వచ్చేసరికి నియర్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నియర్ టోకెన్లోకి సంథింగ్ $1 అలా అయితే మీరు స్వాప్ చేయండి. స్వాప్ చేసి లైక్ ఇప్పుడు నేను $1 అయితే 1 మినిట్ గైస్, మీరు ముందుగా ఇక్కడ యూఎస్డిటీ అయితే సెలెక్ట్ చేసి $1 అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే మనం పైన అనేది బిఎన్బిలో అయితే మనం అమౌంట్ తీసుకుంటుంది. సో మీరు యూఎస్డిటీ సెలెక్ట్ చేసి అక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. నేను $1 సెలెక్ట్ చేసి రివ్యూ క్లిక్ చేస్తాను. రివ్యూ క్లిక్ చేశాక స్వాప్ అయితే క్లిక్ చేయండి గైస్. స్వాప్ చేసేకి ఒక కొంచెం టైం అయితే పడుతుంది, సో మీరు వెయిట్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ ఫస్ట్ బిఎన్బి టు డీడీ అండ్ దెన్ బిఎన్బి టు నియర్ టోకెన్ అలా మనం స్వాప్ చేస్తాం 2 టోకెన్స్ లేకే. ఫస్ట్ టోకెన్ వచ్చేసి $5 అయితే స్వాప్ చేయండి. $5 ప్లస్ లైక్ $5.2 అయితే స్వాప్ చేయండి. అండ్ దెన్ సెకండ్ టోకెన్కి వచ్చేసి $2 సింగిల్ డాలర్ అయితే స్వాప్ చేయండి. ఎందుకంటే మనం ఫస్ట్ టోకెన్తో మీకు అది ఎందుకు యూజ్ అనేది నేను చెప్తా. $5 ఎందుకు చేయమని అనేది చెప్తాను గైస్. ఎందుకంటే మల్టిపుల్ చేస్తుంటారు కాబట్టి మీరు నెక్స్ట్ అకౌంట్కి సేమ్ ఫండ్స్ని అయితే డైరెక్ట్ సెండ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి లాస్ట్ టాస్క్ ఉంటుంది కదా స్వాప్, 3 టోకెన్స్ అనేది ఆ టాస్క్ ఆటోమేటిక్గా అయితే కంప్లీట్ అవుతుంది. మనం ప్రతి అకౌంట్లో స్వాప్ చేయాలంటే మనకైతే ఫీ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఒక టోకెన్ అయితే ప్రతిసారి స్వాప్ చేసే పని లేదు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకైతే స్వాప్ అయితే అయిపోయింది, దాన్ని కంప్లీట్ అయింది. మనం హోమ్కి వెళ్ళాక మరి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాతో ఇందాక $2.75 బిఎన్బి అయితే ఉండే, ఇప్పుడు నేను దాన్ని నియర్లోకి అయితే స్వాప్ చేశాను. సో నాకు నియర్ అనేది ఇంక్రీజ్ అయింది. సింపుల్ ప్రాసెస్ గైస్. ఇలా మనం 3 టోకెన్స్ని అయితే క్రియేట్ చేస్తాం. అండ్ దెన్ ఇప్పుడు నేను $5 టాస్క్ ఇంకా కంప్లీట్ చేయలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే నాతో నియర్ $5 ప్లస్ ఉంది కాబట్టి దాన్ని బిఎన్బిలోకి అయితే స్వాప్ చేస్తాను. లైక్ ఇప్పుడు నేను క్లిక్ చేసి మ్యాక్స్ అయితే క్లిక్ చేస్తాను. ఎందుకంటే నాతో లేదా ఆల్రెడీ మనం అమౌంట్ అనేది కూడా ఎంటర్ చేయొచ్చు. సరే ఫర్ ఎగ్జాంపుల్ నాతో 5.95 ఉంది కాబట్టి నేను 5.95 ఎంటర్ చేసి రివ్యూ అయితే క్లిక్ చేస్తాను గైస్. ప్లస్ నాకు నెట్ అయితే రావట్లేదు. జస్ట్ మీరైతే $5 అయితే స్వాప్ చేశాక మీరు జస్ట్ మిషన్స్లోకి అయితే వెళ్ళి మీరు ఈ $5 క్లెయిమ్ అని ఉంది కదా,
దీని మీద అయితే క్లెయిమ్ క్లిక్ చేయండి. మనకైతే 1.5 హార్ట్ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను టాస్క్ అయితే కంప్లీట్ చేయట్లేదు బికాస్ ఆఫ్ నెక్స్ట్ ఇష్యూ అయితే ఉంది. సో ఈ టాస్క్ అనేది మీకైతే ప్రాసెస్ అర్థమైందని అనుకుంటాను. మీకు ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీ క్వశ్చన్ అయితే రైజ్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. గైస్ మనకైతే టాస్క్ అనేది ఆటోమేటిక్గా అయితే కంప్లీట్ అయింది. నేనైతే $5 స్వాప్ చేయలేదు, బట్ మనం ఐ థింక్ $1 స్వాప్ చేసాం. సో నో నీడ్ టు $5 మనం ఎంత అమౌంట్ స్వాప్ చేసినా అయితే టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. లైక్ నేను ఇందాక ఓన్లీ $1 అయితే స్వాప్ చేశాను. సో మీరు ఏం చేస్తారంటే ఒక టోకెన్ ఫస్ట్ ఒక బిఎన్బి నుంచి డీడీకి $1 అయితే స్వాప్ చేయండి. అండ్ దెన్ సెకండ్ టాస్క్ వచ్చేసి బిఎన్బి నుంచి నియర్కి $1 స్వాప్ చేయండి. సో మనకి 3 టాస్క్లు అయితే కంప్లీట్ అవుతాయి. సో ఇప్పుడు మనం 3 టాస్క్లు కంప్లీట్ చేసాం, ప్లస్ ఇదైతే కంప్లీట్ అవ్వట్లేదు గైస్, ఫస్ట్ది గ్రాఫ్ వన్ అనేది. సో అదైతే స్కిప్ చేయండి, రిమైనింగ్ టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసాక మనకి బిఎన్బి టాస్క్ అయితే కంప్లీట్ అయింది గైస్. మీరు ఇక్కడ హోమ్లోకి వచ్చి చూస్తే మనతో ఆ బిఎన్బి ఉంది, డీడీ ఉంది అండ్ నియర్ ఉంది. మీరు ఇవి ఏం చేయాలంటే గైస్, మీరు ఇప్పుడు సెకండ్ అకౌంట్ చేస్తారు కదా, ఇప్పుడు ఇది మెయిన్ అకౌంట్, మీరు ఇంకో అకౌంట్ చేస్తుంటారు కదా, ఆ అకౌంట్కి ఈ టోకెన్స్ డైరెక్ట్ అయితే సెండ్. ఎలా సెండ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా సెకండ్ అకౌంట్కి షేర్ చేయాలనుకుంటున్నా. మీ సెకండ్ అయితే అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ సెక్షన్లోకి వెళ్ళి డిపాజిట్ మీద క్లిక్ చేసి మనం ఓన్లీ మీరు ఇక్కడ బిఎన్బి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బిఎన్బి డిపాజిట్ చేసాము అండ్ టోకెన్స్ కూడా మనం బిఎన్బిలోనే బ్రిడ్జ్ చేసాం కాబట్టి మనం బిఎన్బి అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గైస్ ఇక్కడ నెట్ 1 మినిట్ బ్రోస్ అదైతే లోడ్ అవ్వట్లేదు. మీకైతే ఇందాక ప్రాసెస్ చెప్పేది ఎలా డిపాజిట్ చేయాలి. సేమ్ మీరు సెకండ్ అకౌంట్లో డిపాజిట్ సెక్షన్లోకి వెళ్ళి మనం ఇక్కడ 1 మినిట్ గైస్, ఇక్కడ మీరైతే మెయిన్గా చెక్ చేసుకోవచ్చు. మనకి టోకెన్ కింద అయితే ఒక సింబల్ అయితే ఉంటుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నియర్ టోకెన్కి సింబల్ ఇమేజ్కి కింద అయితే ఒక టోకెన్ సింబల్ చూపిస్తాం కదా, ఆ సింబల్ వచ్చి బిఎన్బి టోకెన్. సో మనం అప్పుడు మనకి ఏమవుతాం అంటే నియర్ టోకెన్ అనేది బిఎన్బి నెట్వర్క్లో ఉంది. సో మనం డిపాజిట్ చేసే అడ్రస్ వచ్చి బిఎన్బి అడ్రస్. మనం డిపాజిట్లోకి వెళ్ళి గైస్ మీరు బిఎన్బి అనేది నార్మల్ ఎక్స్చేంజ్కి అయితే ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్కి విత్డ్రా చేయాలంటే అడ్రస్ వచ్చేసి నియర్ టోకెన్ అడ్రస్ బిఎన్బిలో సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మనం అనదర్ హాట్ వ్యాలెట్కి అయితే సెండ్ చేస్తాం కాబట్టి అందులో బిఎన్బి అడ్రస్ మాత్రం కాపీ చేసుకోండి. డిపాజిట్లో వెళ్ళి బిఎన్బి అడ్రస్ కాపీ చేసి ఇందులో నియర్ అయితే ఓపెన్ చేసి సెండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనం ఇందాక బిఎన్బి అడ్రస్ అయితే కాపీ చేసాం కదా, ఆ అడ్రస్ అయితే ఇక్కడ ప్లేస్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి గైస్. నెక్స్ట్ క్లిక్ చేసి మ్యాక్స్ ఎంటర్ చేసేసి మీకు ఇక్కడ రివ్యూ అనేది వస్తుంది, రివ్యూ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. మనకి టోకెన్స్ అనేవి అయితే మనకి మన సెకండ్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి. సింపుల్ గైస్. సేమ్ ఇప్పుడు నియర్ అయితే ట్రాన్స్ఫర్ చేసాం. నెక్స్ట్ బిఎన్బి ఫస్ట్ మీరు బిఎన్బి అయితే ట్రాన్స్ఫర్ చేయగలరు, ఎందుకంటే మనకి కొంచెం ఫీజు అయితే ఉంటుంది. ఇప్పుడు బిఎన్బి అయితే వాళ్ళ నెగిటివ్ టోకెన్. సో మనం బిఎన్బిని షేర్ చేయడం వల్ల మనకైతే సఫిషియెంట్ ఫీజు ఉండదు. సో మనం నెక్స్ట్ నియర్ అండ్ డీడీ టోకెన్ అయితే ట్రాన్స్ఫర్ చేయలేం. సో మీరు ఫస్ట్ నియర్ టోకెన్ అండ్ డీడీ టోకెన్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి, అండ్ దెన్ లాస్ట్లో బిఎన్బి టోకెన్ అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ ఆ 2 టోకెన్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ బిఎన్బి టోకెన్. సేమ్ టాన్ కూడా అంతే గైస్. మీరు టాన్ కీపర్ సెండ్ చేసుకోవాలంటే టాన్ వాలెట్ కాపీ చేసి టాన్ అయితే సెండ్ చేసుకోండి, అది మీకు తెలిసే ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇప్పుడైతే 2 టాస్క్ అయితే ఎలా చేయాలని అర్థమైంది. ట్రాన్ సేమ్ గైస్, ఇది కూడా అంతే. మనకి ఇక్కడ ఓట్ ఫర్ అని ఉంటుంది, ఇందులోకి అయితే వెళ్ళేసి మనల్ని హార్ట్ టోకెన్కి అయితే 1 మినిట్ ఓపెన్ అయింది. గైస్ మనల్ని ఇందులో అయితే ఓట్ చేయమంటారు. సో మనం ఇందులో దేనికి ఓట్ చేయాలి బ్రో అంటే మనకి ఇక్కడైతే హార్ట్ అని పెడుతూ ఉంటుంది, హార్ట్ టోకెన్ అని. మనం దానికైతే ఓట్ చేయాలి. 1 మినిట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హార్ట్ టోకెన్ అయితే ఉంది కదా, దీనికైతే మనం ఓట్ చేయాలి గైస్. మనమైతే కంప్లీట్ చేసాం. సో బ్యాక్ వచ్చేసి అయితే మనం దీని మీద అయితే క్లిక్ చేయండి, అది టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. దాని డిపాజిట్ 10 TRX గైస్. మనం 10 TRX అనేది దీనికైతే డిపాజిట్ చేయాలి. ఎలా బ్రో అంటే మనం బైనాన్స్లోకి అయితే వెళ్ళి బైనాన్స్లో విత్డ్రా టోకెన్స్ని అయితే పిఆర్ టోకెన్లోకి అయితే కన్వర్ట్ చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బైనాన్స్లో USDT ఉంటే USDT టు TRX అయితే కన్వర్ట్ చేయండి. అండ్ ఆ TRXని ట్రాన్ నెట్వర్క్లో అయితే మనం ఇందులోకి అయితే డిపాజిట్ చేయాలి. సేమ్ గైస్, సేమ్ ప్రాసెస్. మనం ఇక్కడ డిపాజిట్లోకి వెళ్ళాక ఇక్కడ మన బిఎన్బి చేసాం, ట్రాన్ చేసాం. సేమ్ ఇప్పుడు మనం ట్రాన్ కాబట్టి ట్రాన్ అయితే సెలెక్ట్ చేస్తాం, అడ్రస్ కాపీ చేసుకుంటాం. సేమ్ మనం ఈ అడ్రస్కి ఆ TRX టోకెన్ ట్రాన్ నెట్వర్క్లో అయితే సెండ్ చేస్తాం. సో మనకి ఈ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది గైస్. ఇప్పుడైతే నేను డిపాజిట్ చేయట్లేదు. మీరైతే టాస్క్ ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సార్ గైస్, మీకు ఈ వీడియోలో ఏమైనా అర్థం కాకపోయినా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఫర్దర్గా మీరు అయితే టెలిగ్రామ్లో అయితే డౌట్ అడగండి, నేను క్లియర్ఫై చేస్తాను. సేమ్ ఇందుకు మనం 10 TRX డిపాజిట్ చేస్తాం, టాస్క్ కంప్లీట్ అవుతుంది. దెన్ మనం 10 TRXని అనదర్ హాట్ వ్యాలెట్కి అయితే విత్డ్రా చేస్తాం. బికాస్ మనం మల్టిపుల్ చేస్తున్న వాళ్ళైతే అనదర్ వ్యాలెట్కి అయితే విత్డ్రా చేయండి. ఆర్ఎల్స్ మీరు సింగిల్ అకౌంట్ అయితే మీ ఎక్స్చేంజ్కి అయితే విత్డ్రా చేసుకోండి. సేమ్ ఫర్ రిమైనింగ్ ఆల్సో గైస్ హాట్ వ్యాలెట్. అండ్ ఇవి మనకి స్వాప్ నియర్ నుంచి మనం నియర్ టోకెన్ అయితే డిపాజిట్ చేయాలి గైస్. ఆల్రెడీ చెప్పాను కదా ఒక టాస్క్ అయితే ఉందని. మనం మినిట్ ఇక్కడ మనం ఇందాకైతే మనం బూస్టర్స్లోకి వెళ్ళాం కదా గైస్. బూస్టర్స్లో అయితే మనకి ఇక్కడ 1 మినిట్ ఇక్కడ నియాన్లో అయితే మనకి ఇక్కడ
యాడ్ 0.5 నియర్ టోకెన్ అయితే ఉంది కదా, మనం ఇది ఎలా డిపాజిట్ చేయాలి బ్రో అంటే సేమ్ మనం ఇందాక సింపుల్గా మీరు ఏ టోకెన్ డిపాజిట్ చేయాలన్నా ఇక్కడ డిపాజిట్లోకి వెళ్తాం. మనం ఏ నెట్వర్క్ ఇప్పుడు వాడు చెప్తాడు అక్కడ మెన్షన్ చేసింటారు కదా నియర్ ఏదని. సో మనం ఏ టోకెన్ డిపాజిట్ చేయాలంటే ఆ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. అది నియర్ ఇది వచ్చేసరికి 1 minute గైస్, ఇవి వచ్చేసరికి నెట్వర్క్స్ గైస్, టోకెన్స్ కాదు ఇవన్నీ నెట్వర్క్స్. సో మనం ఆ నెట్వర్క్లో ఏ టోకెన్ అయినా ఈ అడ్రస్కి అయితే సెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాతో USDT ఉంది, USDTని BNB అడ్రస్కి అయితే సెండ్ చేయాలనుకున్నాను. సో BNB నెట్వర్క్, అలా ఇవన్నీ నెట్వర్క్స్. ఏ నెట్వర్క్ అయినా మనం ఏ టోకెన్ అయినా సెండ్ చేసుకోవచ్చు. మనం అందులో సెలెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు బైనాన్స్ విత్డ్రా చేస్తున్నాం, మనల్ని అయితే అక్కడ నెట్వర్క్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడ ఏ అడ్రస్ నెట్వర్క్ కాపీ చేసుకున్నాం అక్కడ ఆ నెట్వర్క్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సింపుల్. ఇంకా మీకైతే అర్థమైందని అనుకుంటున్నాం. అంతే గైస్, అక్కడ మనం నియర్ కూడా అంతే సేమ్, అందులో నియర్ కాపీ చేసుకుంటాం, ఇందులో అయితే పేస్ట్ చేస్తాం. అండ్ దెన్ ఇంకా వచ్చేసి సొలానా గైస్, సొలానా కూడా సేమ్ ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ డిపాజిట్ సోల్ కూడా మనం కొంచెం డిపాజిట్ చేయాలి. అమౌంట్ అయితే వాళ్ళు మనకి ఇక్కడ మినిమం $1 ఆఫ్ సోల్ అనేది అయితే మెన్షన్ చేస్తారు కాబట్టి మనం సోల్ అయితే డిపాజిట్ చేస్తాం కొంచెం. అండ్ దెన్ సొలానా టాస్క్ కూడా సేమ్ సింపుల్ అబో టాస్క్ మాదిరి అయితే ఉంటుంది, అది ఎక్స్ప్లోర్. ఇవి వచ్చేసరికి కొన్ని వీడియోస్ గైస్, ఈ వీడియో చూసి మనకు క్వశ్చన్ అయితే అడుగుతారు, క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మనం ఆల్రెడీ ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసి చూపించాను కదా, సేమ్ అలాగే దీనికి కావాల్సిన ఆన్సర్లను అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ వీడియోతో పాటు ప్రొవైడ్ చేస్తాను. అంతే గైస్, ఇంకా మనకి ఇక్కడైతే టాస్క్లు అయితే ఇంకా రిమైనింగ్ ఏమీ లేవు. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. విత్డ్రా ఎలా చేయాలనేది కూడా మీకు చూపించాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అడగండి గైస్. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసరికి మనము ఇక్కడ బూస్టర్స్లో అయితే మనం 1 minute, ఇక్కడ కాదు గైస్ 1 minute, మనం టాన్ ట్రాన్సాక్షన్లో అయితే ఒకటి కనెక్ట్ 3 యాప్స్ అనేది చూపించాను. అది అయితే లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. 1 minute, ఈ కనెక్ట్ 3 యాప్స్ అనేది ఇది ఎలాగ బ్రోస్ అంటే ఇక్కడ యాప్స్లోకి వెళ్ళాక D యాప్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఏవైనా ఒక 3 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ గ్రాఫన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అండ్ దెన్ హార్ట్ మూన్, అండ్ దెన్ EBX అని ఏవో సెలెక్ట్ చేసి ఇందులో కనెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఈ 3 దానికి అయితే మీ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి. కంప్లీట్ చేశాక మీరు టాన్లోకి అయితే వెళ్ళి మీరు అక్కడైతే క్లిక్ చేయండి, మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా మీకు డైలీ ఎలా క్లెయిమ్ చేయాలి బ్రో అంటే మీరు జస్ట్ ఇక్కడ హార్ట్ బ్యాలెన్స్ అనేది దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ క్లెయిమ్ హార్ట్ అనేది ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి గైస్. మనకైతే కొంచెం టైం అయితే పడుతుంది. సో మనకి ఆటోమేటిక్గా అయితే టోకెన్ అయితే క్లెయిమ్ అవుతుంది. నో నీడ్ ఆఫ్ ఎనీ ఫీజ్ గైస్. మనకి ఇక్కడ ఆల్రెడీ కొంచెం టాస్క్ 1 minute, మనం ఫీ అయితే ఏం అవసరం లేదు. సో మనకి ఆటోమేటిక్గా అయితే టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. కొంతమంది అయితే నియర్ టోకెన్ అయితే ఉండాలి అంటుంటారు, బట్ నో నీడ్ ఆఫ్ నియర్ టోకెన్ ఆల్సో మై సజెషన్. అంతే గైస్, ఇంకా వీడియో అయితే ఇంతే. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీ ఛానల్ జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను.